4వ మాటను చూసినట్లయితే దేవుని వాక్యంలో నిర్గమాకాండం 23వ అధ్యాయం 21 వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21 వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21 వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణాన్ని చూస్తున్నాం. ఆయన ముద్రించిన మన అతిక్రమంలో, ఆయన సంచిలో పెట్టబడిన అతిక్రమాలు ఎలాంటివి, ఏం చేస్తున్నామంటే మొట్టమొదటిగా చూసినట్టయితే అవి ఆయన దృష్టి ఎదుట అధికమైనవి ఉండే. 2 ఆయన ఎదుట విస్తరించిన అతిక్రమలు. 3 ఆయన విడిపించేంతవరకు కూడా మన నుండి విడిపోనివి. ఆయన విడిపించేంతవరకు కూడా మన నుండి విడిపోని. కానీ ఆయన వచ్చాడు, విడిపించాడు, కానీ అవి ఇంకా మనల్ని అతుక్కుని ఉంటున్నాయి మళ్ళీ వచ్చి. అంటే ఇంకా అంటే ఆయన విడిపించిన తర్వాత కాదు, ఆయన విడిపించిన తర్వాత అవి పోయినాయి, మరలా వచ్చి మనల్ని అతుక్కుంటున్నాయి. ఇది 3 మనల్ని విడిచిపోట్ల. 4వది అతిక్రమాలు ఎలాంటివి అంటే రండి, 4వ మాట ఏం రాయబడుతూ వచ్చిందండి? నిర్గమాకాండం 23:21 ప్రకారం ఆయన, అదే ఒక మాటలో చెప్పాలంటే ఈ అతిక్రమములు ఎలాంటివి అంటే ఆయన పరిహరించడానికి కూడా ఇష్టపడినటువంటి అతిక్రమలు. సో ఈ అతిక్రమలు ఒక్కొక్క మాటలో చెప్పమంటారా? ఆయన పరిహరించడానికి అంటే ఆయన తీసివేయటానికి కూడా ఇష్టపడినంత దారుణంగా ఉన్నాయి ఈ అతిక్రమములు. ఎందుకు అలా దారుణంగా ఉన్నాయి అంటే ఈ అతిక్రమల గురించి ఇంకో విషయం ఉంది. ఏమనంటే ఆయనకు కోపాన్ని కూడా పుట్టిస్తున్నాయి. ఎలాంటివండి ఈ అతిక్రమములు? ఆయన కోపాన్ని పుట్టించిన ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? ఈ అతిక్రమం నుంచి మనల్ని పరిహరించట్లా, అంటే వీటిని తీసివేయట్లా. సో మన అతిక్రమములు, ఆయన సంచిలో ముద్రించబడిన మన అతిక్రమములు అవి ఎలా ఉండి ఏం చేస్తున్నాయంటే 4వ మాట, అవి ఆయన కోపం తెప్పిస్తున్నాయి. మన అతిక్రమం నుండి మనం పరిహరించబడుకోకుండా అడ్డుగా ఉంటున్నాయి. ఒకటి ఆయన కోపాన్ని తెప్పిస్తున్నవి ఏం చేస్తున్నాయి? 2వదిగా అవి ఎలాంటివి? కోపం తెప్పించేవి. ఏం చేస్తున్నవి? మన అపరాధములు ఏవైతే ఉన్నాయో అవి పరిహరించడం తీసివేయకోకుండా అడ్డుగా నిలబడుతున్నాయి. అవి ఆటంకంగా ఉంటూ వస్తున్నాయి, అభ్యంతరంగా ఉంటూ వస్తున్నాయి. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొనవలసిన మన అతిక్రమంలో ఏవైతే ఆయన దృష్టి ఎదుట అధికంగా ఉన్నాయో, ఆయనలో కాకుండా బయట ఎక్కడైతే వ్యాపిస్తున్నాయో, ఇంకా ఆయన విడిపించేంత కూడా విడిపోని విధానంలో మనతో అంటుకట్టబడి ఎక్కడ ఉన్నాయో అతిక్రమాలు మనం తీసివేసుకోవాలి. 4వదిగా ఏమంటుందండి? ఆయన కోపం తెప్పించిన అతిక్రమాలు మన అతిక్రమంలో ఏం చేస్తున్నాయి? పరిహరించుకోకుండా చేస్తున్నాయి మన అతిక్రమం. ఆయన కోపాన్ని తెప్పిస్తున్నవి, తర్వాత అతిక్రమంలో పరిహరించడానికి కూడా ప్రభు ఇష్టపడుతున్నా. పరిహరించడానికి ఇష్టపడుతున్నాడా? లేదు. కారణం ఏంటి? ఇదే పరిస్థితి. ప్రియులారా, ఇక్కడ గమనించాలి. ఆయన మన అతిక్రమంలో బట్టి ఆయన కోపం తీసుకున్నాడు. మన అతిక్రమంలో ఆయన కోపాన్ని తెప్పిస్తున్నాయి. తద్వారానే ఆ కోపపడే ప్రభు మన అతిక్రమంలో ఏం చేస్తున్నాడు? పరిహరించట్లా. అంటే నా జీవితంలో, నా క్రైస్తవ జీవితంలో, మన జీవితాల్లోకి వెలువడినటువంటి ఈ అతిక్రమములు ఎలాంటివంటే మన జీవితంలోకి వచ్చిన అతిక్రమములు ఆయనకు కోపాన్ని పుట్టిస్తున్నాయి. ఆయన క్షమించడానికి కూడా క్షమించుకోకుండా అడ్డగిస్తున్నాయి. ఆయన క్షమించాలని వచ్చినా ఆయన క్షమించుకోకుండా మన అపరాధం ఏం చేస్తున్నాయి? అడ్డగిస్తున్నాయి. ఒక మాట చెప్పాలంటే అంటే ఆయన ఎవరు కూడా అడ్డగించలేరు, కానీ మనం సరి చేసుకోకపోవడం ద్వారా అపరాధంలో, ఆ అతిక్రమంలో అలా ఉంటున్నాయి. అది 4వ మాట, మన అతిక్రమంలో బట్టి ఆయన కోపం వచ్చింది. మనం ఏదైతే అతిక్రమం చేస్తున్నాం, అతిక్రమాలు అంటే ఏంటి? మరలా అడుగుతున్నా, చెప్పండి. అతిక్రమం అంటే మనం ఏదైతే చేయాలో ఆ పని చేయకోకుండా, చేయొద్దన్న పనులు చేయటమే అతిక్రమంలో. చేయవలసిన పని చేయకోకుండా చేయకూడని పనులు చేయటమే అతిక్రమం. సో ఇలాంటి అతిక్రమాలు మనం చేయటం ద్వారా అవి ఆయన దృష్టి అధికమైనవి, అవి వ్యాపిస్తున్నాయి ఎక్కడికెక్కడికో, ఇంకా అవి మనల్ని విడిచిపోవటం లేదు, ఇంకా దేవుని కోపాన్ని తెప్పిస్తున్నాయి. సరే, దేవుడు పరిహరించడానికి కూడా ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతలేదు చెప్పండి? దేవుడు పరిహరించడానికి కూడా ఇష్టపడతలేదు కదా. ఎందుకు ఇష్టపడతలేదు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకసారి ఆయన సంచిలో ముద్రించబడిన మన అతిక్రమం ఏం చేశాడు? దేవుడు ఒకసారి తీసేసాడు. తీసేసిన తర్వాత మరలా ఇదే అతిక్రమం చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి? అదే సంచిలోకి వెళ్తున్నాయి. ఒకసారి తీసేసాడు,
మరలా ఏం చేస్తున్నాడు, ఆ సంచిలో రెండోసారి వచ్చినాయని ముద్రించి పెడుతున్నాడు. సో ఇప్పుడు రెండోసారి వచ్చిన ముద్రించడం ద్వారా ఏం జరుగుతున్నాయి అవి? ఇక ఆయన కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఏం చేస్తున్నాయండి? కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఇప్పుడు మన అతిక్రమంలో ఆయన కోపం రావటం, కోపాన్ని తెప్పించడం ద్వారా ఇక ఆయన పరిహారించడానికి కూడా ఇష్టపడతాను, అంటే వాటిని తీసివేయడానికి కూడా ఇష్టపడతాను, వాటిని తొలగించడానికి కూడా ఇష్టపడతా. అంటే అంత భయంకరంగా దేవుని సన్నిధిలో చేయాల్సిన పని చేయకోకుండా చేయకూడని పనులు చేసాం. అంటే అంత అతిక్రమాలు దేవుని సన్నిధిలో చేసాం. దేవుడు కోపగించుకునేంత అతిక్రమం, దేవుడు మన అతిక్రమం పరిహారించడానికి కూడా ఇష్టపడతల్లా. అంటే దేవుడు మన పాపాన్ని, మన అపరాధాన్ని, మన యొక్క అతిక్రమం పరిహరించడానికి కూడా ఇష్టపడనంత అతిక్రమం మనం చేసిన వారికి ఉన్నాం. ఇంత గొప్ప అతిక్రమం మనం చేస్తే ఎలా తప్పించుకోగలుగుతాం శిక్ష నుండి? అంత గొప్ప శిక్ష నుండి మనం ఎలా తప్పించుకోగలుగుతాం? ఇంకా గమనించండి, అతిక్రమములు అన్నవి చాలా భయంకరమైనవి. వాటి గురించి రాయబడిన విధానం ఏంటంటే, అవి ఆయన దృష్టి ఎదుటి కానీ, అవి వ్యాపించే విధానం కానీ, అవి మనతో ఉన్న విధానం కానీ, అవంతా కూడా భయంకరమైనవి. అందుకే ఈ అతిక్రమాన్ని బట్టి దేవుని కోపం వస్తుంది. ఆయన ఎవరినైనా పరిహారించుకోకుండా ఉంటాడా? చెప్పండి. ఆయన ఎవరినైనా సరే క్షమించుకోకుండా ఉంటాడా? ఎవరి పాపాలైనా పరిహారించుకోకుండా ఉంటాడా? పాట కూడా పాడతాం, ఎంత ఘోర పాపాత్ముడైన రారా ప్రభు ఏం చేస్తాడు? దేవుని ఎంత ఘోర పాపాత్ముడైన రారా ప్రభు నిన్ను కడుగునని పాట కూడా పాడుకుంటూ వస్తాం. ఎంత ఘోర పాపాత్ముడైనా వారి పాపాలు పరిహరించేవాడు. ఇప్పుడు చెన్నైలో ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఇంతకుముందు కూడా చెప్పా. అతను ఎంత భయంకరుడంటే, ఒక బ్రదర్ని తీసుకెళ్ళి అడవిలో తీసుకెళ్ళి చంపేసి అతని పేగులు తీసుకుని చేతిలో పట్టుకుని తీసుకొచ్చి భార్య దగ్గర తీసుకొచ్చి చూపించాడు. ఎంత దుర్మార్గుడు ఆలోచించండి, ఎంత దుర్మార్గుడు ఆలోచన చేయండి. ఒక వ్యక్తిని చంపి ఆ వ్యక్తిలో ఉన్న పేగులు తర్వాత గుండె తీసుకుని ఎట్ట నడుచుకుంటూ తీసుకొచ్చి ఆ భార్యకు చూపించి ఇది నీ భర్త గుండె, నీ భర్త పేగులని చూపించాడంట. అంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు. ప్రభు మాట్లాడాడు, ప్రభు హెచ్చరించాడు, ప్రభు సంధించాడు, ప్రభు దర్శించాడు. ప్రభు నేను చేసింది పాపమే నేను ఒప్పుకున్నాడు. మరలా పాపం జోలికి వెళ్ళకోకుండా మంచిగా జీవించి మంచి సేవ చేశాడు. అదే విషయం ఏంటంటే, అంత ఘోర పాపం చేసిన వాడిని ప్రభు పరిహరించాడు. కానీ పాత నిబంధన ఏముంది? హత్యకు హత్య. నేను అదే పోయిన వారం కూడా చెప్పాను. దాని గురించి కూడా పెద్ద డిస్కషన్ పెట్టుకున్నారు. కంటికి కన్ను పంటికి పన్ను అని సేవకుడు అంటున్నాడు. కొత్త వాళ్ళు వస్తారు కదండి, నేను జ్ఞానం కలిగిన వాడిని, అజ్ఞానిని కాదు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చెప్పను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే చెప్పా. ఏ టైంలో ఏ వర్తమానం చెప్పాలో అవగాహన కలిగిన వాడిని, అజ్ఞానం కాదు. డిస్కషన్లు బాగుంటాయి, వాక్యం చెప్పి వాక్యానుసారంగా సరిదిద్దుకోం. కానీ వాక్యాన్ని బట్టి విమర్శిస్తాం బయటికి వెళ్ళి. అట్టెందుకు చెప్పాడు, ఇట్టెందుకు చెప్పాడు, అట్టాగే నువ్వు ఉండవు, అందుకే చెప్పాడు. సరిదిద్దుకోవచ్చుగా. మనం ఏంటంటే డిస్కషన్ ఎక్కువ పెడతాం, ఇట్టెందుకు చెప్పాడు, అట్టెందుకు చెప్పాడని. ఈ వాక్యం నాతో మాట్లాడిందని ఏ రోజైనా పక్కన వాళ్ళు చెప్తావా? పలానా వాక్యం ద్వారా ఈ రోజు నేను సరిదిద్దుకున్నా, పలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని పక్కన వాళ్ళకి ఎప్పుడైనా చెబుతావా? చెప్పేది ఏంటి? ఆయన ఇట్టెందుకు వాక్యం చెప్పాడు, అట్టెందుకు చెప్పాడు, నువ్వు వచ్చి చెప్పు, నేను కూర్చుంటా కింద. నుంచుంటే తెలిసిద్ది దాని ప్రభావం ఏంటన్నది. పరిశుద్ధాత్మ నడిపింపు, నువ్వు నేను అనుకునేది కాదు. నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు ఆ లోపల నుండి సర్దిద్దుకోవాలంతే. అని విమర్శించడానికి లేదు. ఎప్పుడు విమర్శించేవాడు ఎవరంటే సాతాను సమూహమే. దేవుని బిడ్డలు ఎప్పుడు విమర్శించేది లేదు. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన పరిహరించాల్సిన వాడు పరిహరిస్తల్లా, క్షమించాల్సిన వాడు క్షమిస్తల్లా. అంత ఘోర పాపాత్ముని క్షమించాడు. మరి మనల్ని ఎందుకు క్షమిస్తలేదు మరలా అంటే, మనం కూడా అలాంటి పాపలు ఉన్నప్పుడు క్షమించాడు. క్షమించలేదా? కత్తికి కత్తి, పన్నుకు పన్ను అన్నట్టు చేశాడా? చేయలేదు. ఆయన చంపాడు, కానీ ఆయన్ని కూడా చచ్చిపోయేటట్టు దేవుడు చేశాడా? లేదు. నీ భార్య నీ భర్త పేగులు ఇయ్యి, నీ భర్త గుండెకాయ ఇదని చూపించినాడు కూడా ఏం చేశాడు? ప్రభు నేను పాపినంటే క్షమించాడు. అటు కాదులే, నీ గుండె నీ పేగులు ఆమెకి ఇచ్చే సరిపోయి సరసమానం అన్నాడా? సరిసమానం అలా క్షమించాడు. అంటే అంత ఘోర పాపాత్ములే క్షమించిన దేవుడు ఇప్పుడు క్షమించడానికి ఇష్టపడతాడు, పరిహరించడానికి. కారణం ఆ దోషంలో అవి ఎక్కువైపోయినాయి ఆయన దృష్టిలో. ఆ దోషంలో ఆయన దృష్టిలో ఉండే కాబట్టి ఆయన మన మీద కోపంతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీ మీద కోపంతో ఉన్నప్పుడు నువ్వు ఎంత బలలో పాల్గొన్నా ప్రయోజనం లేదు. ఆయన శరీరం, ఆయన రక్తంలో పాల్గొన్నా. ఆయన కోపం మళ్ళిన తర్వాతే మనం ముందరికి వెళ్ళాలి. నీ మీద ఎవరైనా కోపం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఎదుటికి వెళ్ళినా నీ మీద ఉండే కోపం పోదు. చూసుకుని కావాలంటే నీ మీద ఉండే కోపం
పోదు. ఎందుకంటే ఆ కోపం అలాగే ఉంటుంది. ఆ కోపం మళ్ళిన తర్వాతే నిన్ను ప్రేమించగలరు. అప్పటి వరకు కూడా అది ఎన్ని సంవత్సరాలైనా నీ మీద కోపం ఉందంటే ఆ కోపం అట్టగా ఉండేది. ఆ కోపాన్ని తీసేసుకున్నప్పుడే నేనంట కదా, ఒకవేళ నీకు ప్రైజ్ లాడ్ చెప్పినా, ఇప్పుడు జోతక్క నా మీద కోపం ఉంది అన్న ప్రైజ్ లాడ్ అన్నా అందనుకో, లోపల కోపం పెట్టుకుని బయటకు ప్రైజ్ లాడ్ చెప్తే ఆ ప్రైజ్ లాడ్ దేవుడు వింటాడా? అది దేవునికి మహిమకరంగా? అంటే మన లోపల ద్వేషాలు, కోపాలు, అసూయలు పెట్టుకుని అక్క ప్రైజ్ లాడ్, అక్క అన్న ప్రైజ్ లాడ్ అంటే, ప్రైజ్ లాడ్ అన్నది సంతలో దొరికే సవక బేరంలాగా అయిపోయినట్టుంది. ఎట్ట పడితే అట్ట చెప్పేసుకోవడమే ప్రైజ్ లాడ్. నీకు నాకు పడదు, కోపాలు తోపాలు ఉంటాయి మన మధ్యలో, కానీ ప్రైజ్ లాడ్. ఎందుకు ఈ ప్రైజ్ లాడు? నీ దారిని నువ్వు వెళ్ళి ఇంకో దారిని ఇంకోకి వెళ్తారు. నీకు వాళ్ళ మీద కోపం తగ్గినప్పుడే చెప్పాలి, వాళ్ళ మీద కోపాన్ని నువ్వు మళ్లించుకున్నప్పుడే చెప్పాలి. ఇంకో మాట చెప్పమంటారా? నువ్వు ప్రైజ్ లాడ్ చెప్పడానికైనా నువ్వు కోపం తగ్గించుకోవాలి. ఎదుటి వ్యక్తి నువ్వు ప్రైజ్ లాడ్ చెప్పడానికైనా కోపం తగ్గించుకోవాలి. నువ్వు చెబితే నేను చెబుతానంటే ఎవడో చెప్పడం, యేసుప్రభు కూడా చెప్పడం. యేసుప్రభు కూడా చెప్పడం ఏమి? అప్పుడు ఏమైతే చెప్పండి, ఎవరో నీతో మాట్లాడకపోతే ఏమైంది? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మందిరంలో, నాతో ఎవరో మాట్లాడనుకో, అప్పుడు నాకు ఎట్టుండి చెప్పండి? పిచ్చెక్కిపోయింది. ఏంట్రా ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా నాతో మాట్లాడతలేదు, అందరూ మౌనంగా ఉంటే ఏమనిపించింది చెప్పండి? అదే జరిగిద్ది. అంటే మనతో ప్రభు మాట్లాడినప్పుడు మనం సర్దిద్దుకోవాలి. ఆయన కోపం తెప్పించే అతిక్రమలు మన జీవితంలో ఉన్నాయి. అవి పోవటం కొరకు మనం ప్రార్థించాలి. వాటి నుండి విడుదల కొరకు మనం ప్రార్థించాలి. ఆ అతిక్రమాలు ఎలా ఉండేయండి? ఆయన దృష్టిలో అసలు ఆయన కోపం తెప్పిస్తున్నా తప్పక ఆయన పరిహరించడానికి ఇష్టపడతలా. పోని పరిహరించదాం అనుకునే సమయంలో ఇంకో దోషం చేస్తున్నాం. ఇంకా ఆయన కోపాన్ని తెప్పిస్తున్నాం తప్పక ఎక్కడ కూడా ఆయన పరిహరించడానికి ఆయనకి సంతోషాన్ని కలుగజేయట్లే మనం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. రావడంతో ఏం చేశారు? సముద్రం దగ్గర రాగానే మాకు అక్కడ సమాధులు లేవా అంటున్నారు. మేము మళ్ళీ దాసులు అవుతాం అన్నారు. నిన్ను విడిపించాక స్వాతంత్రాన్ని నీకు ఇచ్చింది ఎక్కడ? మళ్ళా మేము వెళ్తాం దాసులుగా. పో, ఎవడు కాదన్నాడు, ఎవడు బతిలాడుతున్నాడు? మేము దాసులుగా పోతాం అక్కడికి, పో. దాసత్వం నుండిగా విడిపించబడ్డావు. మళ్ళా సముద్రం, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఎర్ర సముద్రం ముందర అది దాటి ముందరికి వెళ్ళిన తర్వాత ఏంది? మాకు తినడానికి ఆహారం లేదు, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? మళ్ళీ అక్కడి నుంచి పోయి కొంత దూరం వెళ్ళంగానే మాకు నీళ్లు లేవు, మేము దప్పికతో చావాలా? నీకేమైనా రాసిచ్చాడేంది ఆస్తులు ఏమన్నా యేసుప్రభు వారు? ఆయన మీద జడ్జిమెంట్, ఆయన ఏదో నీకెంత దాసుడిలాగా, నువ్వేదో యజమానుడిలాగా, మాకు లేవు, మాకు మంచినీళ్ళు లేవు అంటే ఆయన అంతటికి ఆయన ఇష్టపడి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. నువ్వు అడిగితే కాదు తీసుకొచ్చింది బయటికి. నువ్వు మొర పెడితేనేగా 430 సంవత్సరాలు బానిసలు కూడా నువ్వు శత్రువులు పెట్టే బాధను తట్టుకోలేకపోతే నువ్వు మొర పెట్టబెట్టాక ఆయన మోషే నేర్పరచుకుని దిగువచ్చి మోషే నేర్పరచుకుని బయటికి తీసుకొచ్చింది. అంత కార్యం దేవుడు చేస్తే, ఇటో కూర్చో, అంత కార్యం దేవుడు చేస్తే ఏమంటున్నారు? సమాధులు ఉండే, దాసులు మొత్తం, ఆహారం లేదు, నీళ్ళు లేవు, చంపడానికి తెచ్చావా? అక్కడే చావు ఐగుప్తులో, దరిద్రం పోయిద్ది, అక్కడే చావు. పోన్లే అని చెప్పి దయదలిచి నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను బయటకు తీసుకొస్తే ఇంకా నువ్వు చేసే పనులేంటి? కుయుక్తి పనులు. మాకు అది లేదు, మాకు ఇది లేదు. ఏం కావాలి నీకు? ఏం కావాలి? అరణ్యంలో ఉండవు, ఏదో ఒక రీతిలో ఆకాశ పక్షులను పోషించే దేవుడు పోషించడా? ఎంత ఆలోచన మీద ఉండాలో చూడండి. చివరికి చెప్పాడు, ఈ మోషే కూడా అంటాడు, తట్టుకోలేక, వద్దు నాయన, ఈ ప్రజలు నాకు వద్దు, నీకు దండం పెడతా, వీళ్ళు అసలు నేను మొయ్యలేకపోతున్నా వంటిగా, వీళ్ళు లోబడిన ప్రజలు, వద్దు, వీళ్ళతో నాకు వద్దు. ఏమంటున్నాడు మోషే? సంఖ్యాకాండంలో ఉండేది, వీళ్ళ వంటిగా నేను మొయ్యలేకపోతున్నా, వీళ్ళతో నాకు వద్దు. బయటికి తీసుకొచ్చావు, సరే పోయిన ఎర్ర సముద్రం దగ్గర అవిశ్వాసం ఉంటే వారితో మాట్లాడి ఎర్ర సముద్రం పాయలుగా చేసావు. ముందరగా తీసుకొస్తేనేమో ఆహారం లేదని తిరగబడితే ఆహారం పెట్టావు. నీళ్ళు లేవని సరుకులు కొనుక్కులు అంటే నీళ్ళు ఇచ్చావు. ఎంత చేసినా ఇలా బ్రతుకును మారలా. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు అంత ప్రభు చేసినా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు బ్రతుకును మారలా. ఇంకా అంటారు, ఈ కొత్తిమీర గింజలు లాంటివి, ఇదేంటి మాకు ఆహారం పెడుతున్నాం, మాకు చేపలు ఉండేవి ఐగుప్తులో, మాంసం ఉండేది, మేము గట్టిగా తినేవాళ్ళం, మరి ఇక్కడేది? అక్కడ నువ్వు కష్టపడితే వచ్చింది, ఇక్కడ ఊరకనే పెడుతున్నారు. అక్కడ ఎట్ట వచ్చింది? నువ్వు కష్టపడితే, నువ్వు చెమట వస్తే ఐగుప్తు రాజు కనికరిస్తే నీకు ఆహారం వచ్చేది, చేపలైనా మాంసమైనా. ఆయన అనుమతి తర్వాతే నీకు వచ్చేది. ఇక్కడ
నువ్వేం అడక్కోకుండా ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నాడు. ఆకలితో ఉన్నానన్నావు, మోషే ప్రార్థన చేసి మోషే ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన్నా కురిపించాడు. ఒక రోజు నువ్వు ప్రార్థన చేస్తే 40 సంవత్సరాలు కురిపించాడు మన్నా. ఎన్ని రోజులండి? ఒకరోజు ప్రార్థన 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. అరణ్యంలో ఉన్నప్పుడు కురిపించాడు. 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు. మధ్య మధ్యలో మాకు చేపలు కావాలి తీసుకొచ్చి పెడుతున్నాడు. పొద్దున్నే వాళ్ళు లేసే టైం కల్లా వాళ్ళ చుట్టూ గోడల్లాగా ఉండి తిన్న తర్వాత వాళ్ళ పళ్ళల్లో ఇరుక్కుపోయినాయంట ఆ యొక్క చేపలు. అంతగా తినేశారు. ఎక్కడ పట్టినాయో అన్ని చేపలు దేహం తిని పడేసేసేసారు. అంత దారుణంగా. మరి ఎంత దేవుడు పోషిస్తున్నా ప్రజల జీవితాలు ఏంటంటే మళ్ళా ముందరికెళ్తే ఏదో తప్పు చేయటమే. ఆడకు వచ్చారు కొండ దగ్గరికి. మోషే ఉండండి అయ్యా, నేను దేవుని దగ్గరికి వెళ్ళి కనుక్కుని మీ గురించి ఏంటో తెలుసుకుని వస్తా. దేవుడు రమ్మన్నాడు, మీ విషయమై నన్ను ఆడకు రమ్మన్నాడు, కొండ కొత్తాను అన్నాడు. ఐగుప్తు నుంచి వచ్చారు కదా, మీకు ఒక నియమ నిబంధనలు ఏర్పరచాలి, దేవుడు చెబుతాను అన్నాడు. మీరు ఎడన్నా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? నిర్గమకాండం 14వ అధ్యాయం ఉంది, ఊరక నిలుచుని చూడండి, యుద్ధం యెహోవాదే, దేవుడు మీ పక్షం యుద్ధం చేస్తాడు. మరి వీళ్ళు చేసింది ఏంటి? 40 రోజులు అయిపోయింది. మోషే ఎవరు అలా చచ్చిపోయి ఉంటాడులే, ఇక అయిపోయి ఉంటాడు, ఇక రాడు కదా, ఇక రాడు, చచ్చిపోయాడు. లేకపోతే బతుకుంటే వచ్చేవాడే కదా 40 రోజుల్లో. ఎవడైనా 40 రోజులు తినకోకుండా బతుకుతాడా? మనిషికి 45 నిమిషాల కంటే ఎక్కువ బ్రెయిన్లోకి వెళ్ళదంట వాక్యం. కానీ మోషే కూడా 40 రోజుల కంటే ఎక్కువ బతకలేడు, చచ్చిపోయాడు. ఇక అనవసరం ఉండే, ఇక అనవసరం. మన ఆలోచన పనికిమాలిన ఆలోచన. 40 నిమిషాల కంటే ఎక్కువ వాక్యం మైండ్లోకి వెళ్ళదంట. ముసలమ్మ ముచ్చట్లు 2 గంటలు చెప్పిన వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? అది అర్థం చేసుకోండి. వ్యర్థమైన వాటి వైపు మన చెవులు ఎక్కువ వెళ్ళేటట్టు సాతాను చేస్తాడు. ఎక్కువ వినేటట్టు వాక్యం ఎక్కువ చెబితే సనుకులు కొనుగులు టైం అయిపోతుంది, వెళ్ళిపోతాం. ఇశ్రాయేలు ప్రజల బ్రతుకు అంతే. వారు చేసిన పని అది. వారి జీవితాలే అంతా. ఎన్ని చేస్తున్నా దేవుని ఎదుట అతిక్రమంలో ఆగట్లా. దేవుడు చూశాడు. మోషే కొండెక్కిన తర్వాత దిగపోయేసరికి ఇక అహరోన్ దగ్గరికి వచ్చారు. అయ్యా అహరోనా, ఆయన కాకపోతే ఈయన కాకపోతే ఆయన దగ్గరికి వెళ్తారు. ఇక జన సమూహం. నేను తిట్టాను అనుకో నీ దగ్గరికి, నువ్వు తిడితే నా దగ్గరికి. ఇక అంతే, గోడ మీద పిల్లగా అటు ఇటు జంపు చేయటం. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. మోషే లేడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక అహరోన్ దగ్గరికి వచ్చారు. వచ్చామంటున్నారు, మాకు ఒక దేవుడు కావాలి ముందర వెళ్తానికి. ఎందుకంటే దేవుడేమో కనపడలేదు, మోషేనేమో ఎక్కడికెళ్ళాడో బతికాడో చచ్చాడో తెలియదు. ఇప్పుడు మాకు ఒకటి కావాలిగా దేవుడు. ఐగుప్తు నుంచి కూడా బయటకు వచ్చావులే, మోషే తెచ్చాడు, చచ్చిపోయాడు, ఇక అయిపోయాడు, ఆయన ఉండడో లేదో తెలీదు. ఇప్పుడంటే మాకు దేవుడు కావాలి. ఏం చేద్దాము? అహరోను. ఇప్పుడు అహరోను కాదన్నాడు ఇంకో 6 లక్షల మంది ఈయన మీద పడి చంపుతారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? తెలియక ఏం చేశాడంటే, మీకు ఏదైతే ఇష్టమైన బంగారం ఉందో మీ మేళ్ళకి చెవులకి అవన్నీ తెచ్చాడు, పడేయండి అన్నాడు. మొత్తాన్ని తీసుకుని పోతే ఒక విగ్రహం, ఒక దూడ వచ్చింది. ఎంత జ్ఞానవంతులంటే ఆ దూడను పట్టుకుని ఏళ్ల కళ్ళ ముందులేగా కరగేసింది, ఏళ్ల కళ్ళ ముందులేగా ఆ బంగారాన్ని కరగేసింది, ఏళ్ల కళ్ళ ముందులేగా పోత పోసింది. దాన్ని చూసి, ఓ ఇశ్రాయేలు, ఇదే నేను ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందని ముచ్చట్లు పెట్టి మందు తాగుతూ ఏదేదో తాగుతూ డ్యాన్సులు ఎత్తా కూర్చున్నారు, నాట్యాలు ఆడుతున్నారు. ఎంత అజ్ఞానులంటే నీ కళ్ళ ముందర తయారు చేసిన ఒక విగ్రహాన్ని చూసి ఇదే దేవుడు అని అంటున్నావు అంటే ఎంత జ్ఞానవంతురాలో. ప్రపంచంలో మీ అంత జ్ఞానులు ఉంటారు. దేవుడు చూశాడు, మోషే నువ్వేమో 40 దినాలు నా దగ్గర గడిపి ప్రజలు ఎలా ఉండాలో నియమ నిబంధనలు తీసుకెళ్తున్నావు. ప్రజలేమో దారి తప్పిపోయి ఉన్నారు. కాబట్టి నువ్వు దిగి వెళ్ళు. నువ్వు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన నీ ప్రజలు చెడిపోయి ఉన్నారని చెబుతున్నాడు. వారి అతిక్రమంలో ఏంటంటే ఒక్కసారితో పోయేది కాదు. అందుకే నేను ఈ మాట చెబుతా. పౌలు కూడా కొరింథీయులు అన్నాడు, మన పితరులు ఎర్ర సముద్రంలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? 6 లక్షల మంది బాప్తిసం తీసుకున్నారు, కాలు బలం కలిగిన వాళ్ళు. ఎక్కడ? ఎర్ర సముద్రంలో. కానీ 6 లక్షల మందిలో ఎంతమంది కానానికి వెళ్ళారు? మిగతా 5,99,998 మంది ఎక్కడికి వెళ్ళారు? ఎవరికి వాళ్ళు పాట పాడుకుని వెళ్ళిపోయారు, పరవశని పాట పాడుకుని. ఎందుకు? అతిక్రమంలో ఆపట్లా, సంచిలో ముద్రించబడి ఉండయి. అవి పోట్లలా ఇంకెక్కువైపోతున్నాయి తప్పక పోట్లలా. చూశాడు దేవుడు, ఓహో నీ అతిక్రమాలు బాగా ఎక్కువైపోయి నేను భూమికి ఆజ్ఞాపించానని కోరాకు నిమిత్తమే భూమికి ఆజ్ఞాపించాడు. నోరు తెరిచి మింగేసింది. కొంతమందిని చూశాడు, మీ అతిక్రమాలు కూడా ఎక్కువైపోయినాయిలే, మీకు కూడా ఇవ్వాల్సిందే, క్లాస్ ఇవ్వాల్సిందే, లేకపోతే కుదరదని సర్పాన్ని పంపించాడు.
సర్పం వచ్చి కాటేస్తుంటే ఎవరికడ చేస్తున్నాడు. మోసే దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా ఈ సర్పం కాటేయటం ఏంటి, ఈ బాధ ఏంటి, మేము చావటం ఏంటి, ఏదో ఒకటి చెయ్యి. అప్పుడు మళ్ళీ మోసే వెళ్ళి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఇత్తడి సర్పం ఒకటి పెట్టు, తయారు చేసి పెట్టు, దాన్ని నిదానించి చూసినవాడు బ్రతుకుతాడు, లేకపోతే పాట పాడుకున్నట్టు, నేను చేసేది ఏం లేదు. ఒక్కొక్కరు మెల్లమెల్లగా సర్పము, భూమిని తెరిచి మింగటం, దేవుని అగ్ని దిగువటం, ఇలాంటి కొన్ని కోణాల్లో మొత్తం సమాప్తమైపోయి ప్రార్థన చేసేసుకున్నారు. ఏ ఒక్కరో లేరు, ఇద్దరు తప్పగా. ఎందుకు? అతిక్రమంలో జాగ్రత్త. దేవునికి ప్రియమైన ఇశ్రాయేలు ప్రజలే 6 లక్షల మంది ఎర్ర సముద్రంలో ఒక్కసారిగా బాప్తిసం తీసుకున్న 6 లక్షల మందే అతిక్రమం చేస్తే విడవని దేవుడు, దేవునికి ఇష్టమైన ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు తప్పు చేస్తారు, అతిక్రమం చేస్తే విడవని దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? ఒక్కటి ఆలోచించు. దేవునికి ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఇష్టం అంటే, సంఘం ఎత్తబడిన తర్వాత కూడా 144,000 మంది ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకుంటున్నాడు దేవుడు. ఇంకా దేవునికి ఎంత ఇష్టం ఇశ్రాయేలు ప్రజలు చూడండి. అలాంటి వారి అపరాధంలో దేవుడు తొలగించినప్పుడు నీవు నేను చేసిన అపరాధం దేవుని దృష్టిలో తొలగించబడతాయా? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? సహపౌరుల మీద తప్పక వాళ్ళంతటోళం కాదు మనం. ఇప్పుడు వాళ్ళతో సహపౌరులుగా చేపడ్డాం, గొప్పవాళ్ళమా? విడిచిపెడతాడా దేవుడు? జాగ్రత్త. ఏదో క్రైస్తవ జీవితం అంటే అంత సులువైంది, సింపుల్గా ఉంది, మందిరంకి వెళ్ళొస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం అనుకోవాక. అంత సులువైంది కాదు క్రైస్తవ జీవితం అంటే. ముళ్ళ కంచె, నీ కాళ్ళ కింద నువ్వు వేసే అడుగుకి ముళ్ళు ఉంటాయి, ప్రతి అడుగు వేసినప్పుడల్లా ముళ్ళు గుచ్చుకుంటానే ఉండిద్ది. జాగ్రత్త. అతిక్రమంలో అనేవి చాలా జాగ్రత్త చూసుకోవాలి. సో ఎన్నో మాట అండి ఇది? 4, ఆయన పరిహారింపని అతిక్రమలు. ఎందుకంటే నేను కోపం వస్తుంది. సో ఆ కొండ మీద కోపం వచ్చింది, మోషే దిగిల్లు అన్నాడు, దిగి వచ్చాడు. మోషే కోపంతో ఆ పలకలు పగలగొట్టేశాడు, ఆ బొమ్మని పొడి పొడిగా చేసి వారి తాగనిచ్చాడు నీళ్ళలో. దేవుని దృష్టిలో ఎంతో అపరాధము చేసిన వారు మధ్యలో రాలిపోయారు. ప్రియుడా, ఆయన సంచిలో నీ అతిక్రమను ముద్రించి ఉంటే ఏ మాత్రం కూడా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళావు, మధ్యలో రాలిపోతావు. అది గుర్తుంచుకో. ఆయన శరీరంలో పాల్గొన్నా రాలిపోతావు. ఇది 4. మిగతా 3 విషయాలు ముగిస్తారండి. టైం అయిపోయింది. ఈ వారం రోజులు హెబ్రోన్లో కిచెన్ డ్యూటీ చేసాం. రాత్రి 2ంటికి పడుకోవటం, ఉదయాన్నే 5ంటికి లేకపోవటం, ప్రతిరోజు అంతే. రాత్రి కూడా 2:30 అయింది, మళ్ళీ 5ంటికల్లా లేచి రావాల్సి వచ్చింది. కాబట్టి బాడీ కూడా టైడ్ అయిపోయింది, త్వరగా ముగిచ్చేద్దాం రండి. 5వ మాట, కీర్తన గ్రంథం 36 అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 36 అధ్యాయం 1వ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాట ఏమైనా రాయబడుతూ వచ్చిందమ్మా? 5వ మాట, కీర్తనల గ్రంథం 36 అధ్యాయం చదవండి, 1వ వచనం. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. చాలమ్మా, కొద్దిగా ఆకలేస్తున్నట్టుంది, నేను త్వరగానే ముగిస్తాను మీకు. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది. దేవోక్తి అంటే అర్థం ఏంటండి? దేవుడు పలికినట్టుగా ఉందంట. దేవోక్తి అంటే దేవుడు పలికిన మాట అంటారు, దేవుడు పలికిస్తున్న మాటలని కూడా అంటారు. సో ఇప్పుడు మానవుడు జీవితంలో అతిక్రమములు ఎలా ఉంటున్నాయి, లేదా ఆయన సంచిలో ముద్రించబడిన అతిక్రమాలు ఎలా ఉండే అంటే దేవోక్తి వలె ఉండే అంట. దేవోక్తి అంటే అర్థం ఏంటి? దేవుడు పలికినట్టే ఉండే అంట. కానీ దేవుడు పలకలా కానీ ఎట్టుండే? దేవుడు పలికినట్టే. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన మాట్లాడినట్టే ఉంటున్నాయంట అతిక్రమాలు. అతిక్రమాలు ఎట్లా ఉన్నాయి? ఆయన మాట్లాడినట్టు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు పలికిన మాట వలే అతిక్రమాలు ఉంటున్నాయంట. అబ్బా, ఇది దేవుడే చెప్పాడు కదా, ఇది దేవుడే చేయమన్నాడు కదా అన్నట్టు ఉంటున్నాయంట. కానీ దేవుడు చేయమనలా, దేవుడు చేయమని చెప్పలా. కానీ ఎలా ఉండేయంటే ఇది దేవుడే చేయమన్నాడు, ఇది దేవుడే చెప్పాడు కదా. వీళ్ళారా గుర్తుపెట్టుకోండి, అతిక్రమములు అంటే వాటి విషయమే చూస్తున్నావు. అవి ఎలా ఉండి? అతిక్రమాలు దేవుడే చెప్పాడు అన్నట్టుగా ఉండే. అంటే ఈ పని దేవుడే చేయమన్నాడు అన్నట్టుగా, ఈ కార్యం దేవుడే చేయమన్నాడు అన్నట్టు. అందుకే మన వాళ్ళు కూడా చెబుతారు, దేవుడు మాట్లాడకపోయినా నన్ను కూడా దేవుడు ఈ పని చేయమన్నాడు అంటారు. ఏం చెబుతారండి? నన్ను కూడా దేవుడు ఈ పని చేయమన్నాడు, నాకు కూడా చెప్పాడు దేవుడు ఈ పని చేయమని. ఏం చెప్పడు దేవుడు, నీకెందుకు చెబుతాడు? అపరాధం చేత అతిక్రమలు ఉంటే
అని మనం ఏమంటాం, దేవుడు నాకు చెప్పాడు నాకు ఈ పని చేయమని. నువ్వు చేసే పని అంతా కుంపే అయితే తప్ప కట్టబట్టం ఉండదు, కట్టడం ఉండదు, అది నాశనం అయిపోయేది. ఎందుకంటే ఆ అతిక్రమంలోనే ఉండే జీవితంలో ఎన్నో అతిక్రమలు మనల్ని వెంటాడుతూ వస్తున్నాయి. ఎన్నో అతిక్రమలు మన జీవితంలో నిమగ్నమై ఉన్నాయి. ఎన్నో దేవుని మాట వినుకోకుండా, చేయాల్సిన పని చేయకోకుండా, చేయకూడని పనులు చేసినవి ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. అవన్నిటిని బట్టి ఏం జరుగుతుంది మన జీవితాల్లో? మనం ఏమనుకుంటామంటే దేవుడు మాట్లాడినట్టే. ఇప్పుడు పని చేస్తాం, ఫస్ట్ ప్రార్థన చేస్తాం. హెబ్రోను సహవాసంలో భక్సింగ్ గారి అనుభవం ఉండవు కాబట్టి ప్రార్థన చేస్తాం. ఓ వాగ్దానం తీసుకుందాం అనుకుంటాం, కానీ వాగ్దానం తీసుకుంటాం ఏమని, ప్రభా ఇది ఈ పని చేయబోతున్నా నీ చిత్తమేందని. వాగ్దానం మనకు అనుకూలంగా వచ్చింది అనుకుంటాం. మనకి ఎప్పుడు కూడా నువ్వు చచ్చిపోతావు అన్న వాగ్దానం తీసుకుంటావా? నువ్వు చచ్చిపోతావు ఈ రాత్రి అంటే ఆ వాగ్దానం తీసుకుంటావా? నువ్వు నాశనం అయిపోతావు అంటే తీసుకుంటావా? నువ్వు పనికి రాకుండా పోతావంటే తీసుకుంటావా వాగ్దానం? ఏ వాగ్దానం తీసుకుంటావు? నువ్వు 1000 ఊర్ల వరకు విస్తరిస్తావు, నీ పేరు విస్తరించిద్ది అని అంటే ఏం చేస్తాం? ఆ పేరు నాదేనయ్యా, నాకే ఆశీర్వాదం అంటాం. నువ్వు రేపే చేస్తావు, ఈ ఆశీర్వాదం నీకు ఇస్తానంటే ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇక ముందర ఉండేవాళ్ళది, నాకు సంబంధం లేదు. మనకి ఏది కావాలో ఆశీర్వాదంతో కూడా ఇదే మనమే అనుకుంటాం, దాంట్లోనే వాగ్దానం అనుకుంటాం. ఏ పనైనా చేసేటప్పుడు ఇది వాగ్దానమే, నాతో దేవుడు మాట్లాడాడు, ఇది వాగ్దానం. ఏం మాట్లాడాడు? అసలు ఎందుకు మాట్లాడతాను నీతో? నువ్వు అతిక్రమంలో చేసి అతిక్రమంలో కూలిపోయింటే నీతో దేవుడు మాట్లాడతాడా? దేవుని మీద అబద్ధం ఆడతాం కదా. దేవుడు మాట్లాడాడని అబద్ధం ఆడితే అది ఎంత ప్రమాదకరమో తెలుసండి. నాకు దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడని దేవుని విషయాలు అబద్ధం ఆడితే దేవుడు ఉండవాటిని కూడా తీసేస్తాడు. అది నేను చాలామంది దగ్గర చూశాను. నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా దేవుడు తీసేస్తాడు. దేవుడు మాట్లాడుకోకుండా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడేశాడు, దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడు? రిఫరెన్స్ చూపి. దేవుడు చెబితే కల్లో చెప్పాడు అన్న, లేదా దర్శనంలో చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పు? దర్శనం అంటే కాదు, అవునో కదా నేను చెబుతా, దర్శనం కాదు అది. జాగ్రత్త, అన్నీ దేవుడు మాట్లాడే ఉండవు, కొంత మాత్రమే. దేవుడు మాట్లాడితే మధురంగా ఉండిద్ది లేదా కఠినంగా ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? 1 మధురంగానే ఉండిద్ది, 2 కఠినంగా. మధురంగా ఎందుకు ఉండిద్ది? సంతోషంగా దేవుడు మన బాధను బట్టి మాట్లాడినప్పుడు. కఠినంగా అంటే మనం చేసిన తప్పును హెచ్చరించినప్పుడు. దావీదురాజు పాపం చేసినప్పుడు కఠినంగా ఉంటాడు దేవుడు, అక్కడ దేవుని యొక్క కార్యం కనబడుతూ వస్తుంది. దావీదురాజు పైన తన మామను చంపాలని వెంటాడుతున్నప్పుడు అప్పుడు దేవుని ప్రేమ ఉంది అక్కడ, మధురమైనది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఏంటి ఓ చిన్నడా ఏమైంది నీకు ఇవాళ? పడుతున్నావు, లేతున్నావు, పడుతున్నావు. కానీ ఇక్కడ ఎన్నమాట అంటే ఇది 5ది, దేవుడు మాట్లాడితే వేరుగుండేది. కానీ ఇక్కడ అపరాధములు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ దేవుడు మాట్లాడాడు అనుకుంటున్నారు అందరూ. దేవుని మాటలు ఇవన్నీ, అందుకే నేను ఇది చేస్తున్నాను అంటారు. నిన్ను చేయడానికి దేవుడు అంగీకరించాలి, నిన్ను ఎప్పుడో కొట్టేశాడు. సౌలుని దేవుడు కొట్టేసిన తర్వాత సౌలు ఎన్ని పనులు చేసినా దేవుడు ఇష్టపడుతున్నాడా? సౌలుని దేవుడు త్రోసివేసిన తర్వాత సౌలు ఎన్ని పనులు చేసినా దేవుడు అంగీకరిస్తున్నాడా? లేదు. కానీ సౌలు ఏదో బలర్పించాడు, దేవుడు అంగీకరించాడా? సౌలు సమయాలు రాకుండానే బలర్పించాడు, దేవుడు అంగీకరించాడా? లేదే. అంటే అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడాడని మనం ఎన్ని అనుకున్నా అక్కడ దేవుడు మాట్లాడకపోతే మధురం లేదు, కఠినం లేదు. జాగ్రత్త. అతిక్రమములు, మన అతిక్రమలు ఆయన సంచిలో ముద్రించబడి ఉండే. ఆ ముద్రించబడిన అతిక్రమాలు ఎలాంటివంటే 5వ మాట ఎలాంటివండి? ఆయన మాట్లాడినట్టే ఉండే. దేవుడు మాట్లాడినట్టే ఉంటున్నాయి అతిక్రమములు, కానీ దేవుడు మాట్లాడడు. అతిక్రమములు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పడం, సరిదిద్దుకోమని చెబుతాడు. అతిక్రమంలో ఉండాలని ఒప్పుకోడు, వాటి నుండి విడుదల పొందాలని ఒప్పుకుంటాడు దేవుడు. వాటిలో ఉండాలని ఒప్పుకోడు, వాటి నుండి విడుదల పొందాలనుకుంటాడు. ఎవరైతే అతిక్రమముల్లో దేవుడు మాట్లాడినట్టుగా ఇది మాట్లాడినవే దేవుడని అతిక్రమం చేస్తూ వస్తారో వారిలో జీవం పోయింది. తద్వారా వాడు సంఘంగా ఎత్తబడుకోకుండా విడవబడుతున్న వారు ఉంటారు, గొప్ప ఆపదలు చిక్కుకునే అనుభవంలోకి వచ్చేస్తారు. ఇది 5. 6వ విషయాన్ని చూద్దామండి. ఆయన మన అతిక్రమను ముద్రించి ఆయన సంచిలో వేసి ముద్రించాడు. ఆ ముద్రించబడిన అపరాధములు, అతిక్రమములు ఎలాంటివి, ఏం చేస్తున్నామంటే ఇది 6వ మాటను చూద్దాం. ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. వాటర్ పెట్టినాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు. ఇది గుర్తుపెట్టుకోండి.
అతిక్రమములను దాచిపెట్టినవాడు అసలు అవకాశమే లేదు. మీరు అనుకోవచ్చు, అన్నా మరి వీళ్ళు ఇన్ని అతిక్రమం చేస్తున్నారు, దాచిపెడుతున్నారు కదా, మరి దేవుడు వాళ్ళని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే, ఈ మాట ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. మనం ఎంత భౌతికంగా అర్థం చేసుకుంటాం. ఏంటి ఆత్మీయంగా అంటే, ఎవరైతే అతిక్రమంలో దాచిపెడతారో వాళ్ళు ఆత్మానుసారంగా ఏం చేస్తారండి, అభివృద్ధి కాలేరు, వర్ధిల్లరు. భౌతికంగా ఏదైనా వర్ధిల్లుతున్నట్టు ఉండిద్ది, భౌతికంగా ఏదైనా సంపాదించుకోవడమో, ఏదో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండటం, ఏదో ధనాన్ని సమకూర్చుకోవడమో ఇలా ఉండిద్ది. కానీ ఆత్మీయంగా వాళ్ళు ఎప్పుడో కూడా వర్ధిల్లలేరు. భౌతికంగా వర్ధిల్లుతున్నట్టు ఉండిద్ది, కానీ దైవికమైన క్రమంలో వాళ్ళు వర్ధిల్లలేరు. చూసినట్లయితే వారి జీవితంలో సహజంగా వర్ధిల్లుతున్నట్టు ఉండిద్ది, కానీ ఆత్మీయంగా వర్ధిల్లలేరు. నార్మల్గా వాళ్ళు వర్ధిల్లుతున్నట్టు ఉండిద్ది, కానీ క్రీస్తేసులో వర్ధిల్లలేరు. అదే మాట అక్కడ ఉంది సామెతల గ్రంథంలో 28:13. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అంటే అర్థం ఏంటండి, ఆత్మీయంగా మనం వర్ధిల్లలేం, విశ్వాస జీవితంలో వర్ధిల్లలేం, దైవికమైన క్రమంలో వర్ధిల్లలేం, ఆత్మానుసారమైన విషయాల్లో వర్ధిల్లలేం. అందుకే మనం దేంట్లో వర్ధిల్లుతామంటే, పనికిమాలిన చెత్తలో ఎక్కువ వర్ధిల్లుతాం, వ్యర్థమైన మాటలు చెప్పే విషయాల్లో వర్ధిల్లుతాం, వ్యర్థమైన వాటిని వినే విషయాల్లో వర్ధిల్లుతాం, పనికిరాని వాటి విషయాల్లో వర్ధిల్లుతాం. వాటి విషయాల్లో మనంతటోళ్ళు ఇంకెవరు వర్ధిల్లరు. పనికొచ్చే దేవుని విషయాల్లో మనం వర్ధిల్లలేం. ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లలేం. మనం వర్ధిల్లుతుంది ఏ విషయాల్లో, భౌతికమైన విషయాల్లో. బైబిల్ ఏమంటుంది, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అంటే అర్థం ఏంటి, ఆత్మానుసారంగా వర్ధిల్లలేం. అసలు ఒక విషయం చూడండి, అతిక్రమంలో మన జీవితాలు ఉంటే పరిశుద్ధాత్మను మనలో ఎందుకుంటాడు చెప్పండి. ఇప్పుడు చేయాల్సిన పని చేసి చేయకూడని పనులు చేయకోకుండా ఉంటే పరిశుద్ధాత్మను మనలో ఉంటాడు. ఇప్పుడు దేవునికి విరోధంగా మనం చేయాల్సిన పని చేయకూడని పనులు చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఎందుకు ఉండిద్ది, ఉండిద్ది ఆ పరిశుద్ధాత్మ మనలో. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉండేది, దేవునికి అనుకూలంగా మనం జీవించినప్పుడు మనలో ఉంటుంది. మనం అనుకూలంగా జీవించుకోకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే ఏం కాదులే నువ్వు జీవించు, నేను ఉండాలి తోడుగా అంటది పరిశుద్ధాత్మ. అందో ఆయనకు సంబంధించింది కాబట్టి అట్లా అందో. అంటే మనం అతిక్రమణం చేస్తుంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండడు, ఏం చేస్తాడు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సో పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినప్పుడు మనకు ఎట్లా అనిపించింది చెప్పండి. ఇక ఆత్మీయంగా మనకు వర్ధిల్లేది ఎక్కడ ఉంటుంది. ఇప్పటికి మనం ఆత్మానుసారంగా ఎదుగుతున్నామంటే, నేను వాక్యం ధ్యానించినా, మీరు వింటున్నా, లేదా మీరు ఎక్కడ విన్నా, ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుతున్నా, ప్రార్థన జీవితంలో వీటిలో ఎదుగుతున్నామంటే అర్థం ఏంటి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండబట్టి. మనం అతిక్రమణం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే ఇక వర్ధిల్లేది ఎక్కడ ఉంది, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేం కదా. వర్ధిల్లినప్పుడు ఎలా ఉండిద్ది మరి, దురాత్మ వచ్చిద్దో, దెయ్యం వచ్చిద్దో, అపిత్రాత్మ వచ్చిద్దో మీకు అభిజోతం, అంతే కదా. 5 ఒకడికి ఇచ్చాడు, 2 ఒకడికి ఇచ్చాడు, ఒకడికి ఇచ్చాడు, ఏంటి తలాంతులు. వాళ్ళు ఏం చేశారు, 5 ఇచ్చినాడు 10 చేశాడు, 2 ఇచ్చినాడు 4, 5 చేశాడు, 1 ఇచ్చినాడు ఏం చేశాడు, చక్క భూమిలో దాచిపెట్టాడు. వీడు ఏం జరుగుతుంది, వీడికి ఇవ్వబడింది వీడు వాడుకోలేదు కాబట్టి వాడి దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ తొలగించేసేసి వాడుకునేవాడికి అధికంగా ఇచ్చేసేసాడు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, ఏం జరిగిందంటే అది నీకు అవకాశం లేదు, నీకు ఉపయోగించుకోవట్లా, చేయాల్సిన పని కొరకు దాన్ని వాడుకోవట్లా, దాచిపెట్టావు చక్కగా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, నీకు ఇచ్చిన వేస్ట్, ఏమి ఇచ్చినా నువ్వు దాచిపెట్టుకుంటా తప్ప ఉపయోగం లేదని తీసుకెళ్ళి ఆయన వేరే వాడికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, అది ఇక మనం గుండెలు బతుకున్న దొరకదు. అది జాగ్రత్త. మనం ఆయన దృష్టిలో చేసే అతిక్రమాలు భయంకరమని. ఏ అతిక్రమంలో అయితే ఉండేవు, అతిక్రమం అంటే ఏదైతే చేయకూడని పని చేస్తున్నావో, చేయాల్సిన పని చేయకోకుండా చేయకూడనివి ఏవైతే నువ్వు చేస్తున్నావో అవి దేవుని దృష్టిలో ఉండే నిన్ను ఆత్మీయంగా ఎదక్కోకుండా అడ్డగిస్తున్నాయి. నువ్వు ఆత్మీయంగా ఎదక్కోకుండా, విశ్వాస జీవితం ఎదక్కోకుండా, క్రైస్తవ జీవితంలో ఎదక్కోకుండా, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదక్కోకుండా, క్రీస్తులో నువ్వు ఎదక్కోకుండా నీ అతిక్రమంలో నిన్ను అణిచివేస్తానే. అది గుర్తు తెచ్చుకు ఈరోజు కానీ సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మారుమనసు పొందాలి, నువ్వైనా నేనైనా. ఎందుకు, ఏదైతే నువ్వు వర్ధిల్లకోకుండా నీలో నాలో అతిక్రమం ఉండే వాటి విషయమే మారుమనసు పొందాలి. మారుమనసు పొందకపోతే నువ్వు ఎంత జీవించినా, ఎంత బలలో పాల్గొన్నా, ఎంత ప్రభు శరీరం దగ్గరికి వచ్చి ప్రభు శరీరం తాకి భుజించినా, ప్రభు యొక్క రక్తంలో పాల్గొన్నా నిష్ప్రయోజకమే తప్ప ప్రయోజనకరమైనది కాదు. ఎందుకని అంటే ఆల్రెడీ అవి వర్ధిల్లటానికి కాదు కదా. ఇప్పుడు ప్రభు శరీరంలో ఎందుకు పాల్గొంటున్నాం, రూపాంతరంలోకి వచ్చి కొత్త అనుభవంలోకి ముందరికి వెళ్తానికి, ఎప్పటికప్పుడు సిద్ధపడి ఒక మెట్టు ఎక్కుతూ వెళ్తానికే కదా. ప్రభు రాజ్యానికి వెళ్తానికి సిద్ధపాటు కొరకు. అసలు వర్ధిల్లేదే లేనప్పుడు బలలో పాల్గొన్న, ప్రభు శరీరంలో పాల్గొన్న, ప్రభు రక్తం పాల్గొన్న ఉపయోగం ఏంటి?
ఉపయోగం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 6వ కోణం ఏంటి మాట, అతిక్రమములు వర్ధిల్లకోకుండా చేస్తున్నాయి. ఆయనలో వర్ధిల్లకోకుండా అతిక్రమం చేస్తున్నాయి. ఏ అతిక్రమాలు అయితే నువ్వు ఆయనలో అంటే క్రీస్తులో వర్ధిల్లకోకుండా చేస్తున్నాయో ఆ అతిక్రమాలు తొలగించుకో. అంటే ఏ పని అయితే చేయకూడని పని చేసావు, చేయాల్సిన పని నీకు అవకాశం ఉండా, ఏదైతే చేయాల్సిన నీకు చేసే బాధ్యత ఉండా, చేయాల్సిన అవకాశం ఉండా, చేసే స్తోమత ఉండా, చేయలేకపోయావో అది కూడా అతిక్రమమే. చేయాల్సింది చేయకపోయినా చేయకూడని చేసికినా అతిక్రమంలే. వాటిని బట్టి నువ్వేం చేయాలా, లెక్క చెప్పాలి. ముద్రించాడు దేవుడు మనం ఆడే ప్రతి అబద్ధాన్ని బట్టి, మన మాటలను బట్టి. ఓ రోజు అతిక్రమం బట్టే నువ్వు వర్ధిల్లని స్థితి నీకు బయటకు తీసుకొచ్చి చూపిస్తాడు దేవుడు. జాగ్రత్త. చేయదలిచిన నువ్వు మేలు చేయదలిచిన చెయ్యి. చేయగలిగినట్టు సామర్థ్యం ఉన్నప్పుడు ఏం చేయాలా, మేలు చేయాలి. చేయలేనప్పుడు ఏం చేయలేవు కదా, నీకు చేయలేని స్తోమత ఉన్నప్పుడు దేవుడికి కూడా తెలుసు. అతిక్రమములు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి నువ్వు చేయాల్సిన పని చేయకోకుండా అటగిస్తున్నాయి. ఏది చేయాలో ఆ పని చేయకోకుండా చేస్తున్నాయి. అవి మనం జ్ఞానంగా తెలుసుకోవాలి. ఇది ఎవరి దగ్గరికి వస్తున్నట్టు ఈ అతిక్రమాల విషయాలు ప్రాముఖ్యంగా చూస్తున్నట్టయితే జ్ఞానంగా, విశ్వాస జీవితంలో బైబిల్ చదువుతూ ప్రార్థన జీవితం కలిగి ఆత్మీయంగా ఎదిగే వారి దగ్గరికి ఈ అతిక్రమాలు వస్తాయి. సహజమైన వాడి దగ్గరికి వెళ్ళవు, ఆత్మీయంగా ఎదిగే వాడి దగ్గరికి. ఎందుకంటే నీ ఆత్మీయతను పోగొట్టడానికి, ఎందుకు నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి. గమనించాలి మనమే, ఇది అతిక్రమములు, ఇది శత్రు ద్వారా వస్తున్నాయని గ్రహింపులో మనం ఉండాలి. లేదు అంటే గుడ్డె తెలిసేలా పడ్డట్టు అయిపోయింది. ఇదన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దామా, ముగిస్తున్నారండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. నా అతిక్రమము సంచులో ముద్రింపబడి ఉన్నది. అది ఇక్కడ మనం చూస్తున్న 7వ కోణం అతిక్రమం గురించి చూస్తున్నాం. ఈ అతిక్రమాలు ఎలాంటివంటే, మొట్టమొదటిగా ఆయన మన అతిక్రమం ముద్రించి ఆయన మన అతిక్రమములను ఆయన సంచిలో పెట్టి ముద్రించిన వాడుకుంటాడు. ఆ ముద్రించబడిన అతిక్రమాలు ఏం చేస్తున్నాయి అంటే, మొట్టమొదటిగా అది అధికమైన ఆయన దృష్టి ఎదుట అధికమైనటువంటి అతిక్రమములు. 2 చాలా ఎక్కువ, ఆయన ఎదుట విస్తరిస్తున్నటువంటి అతిక్రమములు అంటే ఎక్కువ దూరం వెళ్ళిపోతున్నాయి. 3 ఆయన విడిపించేంత కూడా మనల్ని విడవనటువంటి అతిక్రమములు. 4 ఆయన ఆ పరిహారించడానికి కూడా ఇష్టపడకుండా కోపాన్ని తెప్పించిన అతిక్రమములు. 5 ఆయన మాట్లాడిన ఆయన మాట్లాడిన దేవుడు పలికినట్టే ఉంటున్నాయి. ఆయన మాట్లాడినట్టే ఆయన పలికినట్టే ఉంటున్నాయి. మాట్లాడిన కాదు, మాట్లాడినట్టే పలికినట్టే చేస్తున్నాయి. అంటే అంత మర్మంగా మానవుడి జీవితాన్ని నష్టపరుస్తున్నాయి. 6 ఆయనలో వర్ధిల్లకోకుండా చేస్తున్నాయి. 7 ఏమిటంటే రాయబడినమాట, ఆయన ద్వారా సంచిలో ముద్రించబడి ఉన్న అతిక్రమములై ఆయన ద్వారా ముద్రించబడుతున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే యోబు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఏమనుందండి, నా అతిక్రమము సంచులో ముద్రింపబడి ఉన్నవి, నేను చేసిన దోషమును భద్రముగా దాచి ఉంచాను. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ అతిక్రమంలో రేపటి దినాన మన తీర్పు కొరకై ఎలా ఉండేయండి, భద్రంగా దాచి ఉంచబడిన అనుభవం ఉన్నాయి. ఈ దోషంలో అతిక్రమంలో ఎలా ఉండేయండి, భద్రముగా దాచి ఉన్నాయి. చూడండి, ఈ అతిక్రమలు ఎలా ఉండే, భద్రంగా దాచిపెట్టి ఉన్నాయి. అంటే మనం అనుకుంటాం ఈరోజు సరి చేసుకుంటున్నా అయిపోయింది, రేపు సరి చేసుకుంటున్నా అయిపోయింది, వచ్చే ఆదివారం సరి చేసుకుంటున్నా అయిపోయింది అనుకుంటున్నావు. కానీ అతిక్రమాలు ఎలా ఉండేయండి, భద్రంగా ఉండే. అంటే ఏం తీసేయట్లా. ఒక్కసారి మొదట అతిక్రమాలన్నింటినీ కూడా తండ్రి దగ్గర ముద్రించబడిన అతిక్రమాలన్నింటినీ, ఆ సంచిలో ఉండే అతిక్రమాలన్నీ, సంచిలో ముద్రించబడిన అతిక్రమాలను తీసి కడిగేసేసాడు, పవిత్రపరిచాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసే అతిక్రమాలు ఎక్కడ ఉండే, భద్రంగా ఉండే. కై ఏం బావు ఎలా ఉండేయండి, భద్రంగా ఉండే, జాగ్రత్త దాచిపెట్టాడు. మనం అందరం ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే, అందరం వెళ్దాం. అప్పుడు తెస్తాడు, ఎవరు అతిక్రమాలు అలాగ బయట తెస్తాడు. భద్రంగా పెట్టాడు సుమి, జాగ్రత్త. మనం భద్రపరుచుకునేది ఏంటి, బంగారం, డబ్బుని భద్రపరుచుకుంటాం, పిల్లల్ని భద్రం చేయలేమేంటి. ఎందుకంటే మనం ఎంత భద్రపరచాలం కూడా మన పిల్లలు ఏం చేస్తారు, ఎవరు వాళ్ళతో తిరుగుతారు, ఎవరు వాళ్ళతో చెడు సావాసం కలిగి ఉంటారు, చెడ్డ ఫోన్లు మాట్లాడతారు. మనం అయినా గద్దించం. ఇప్పుడు మన కుమారుడు వేరే స్త్రీతో సావాసం కలిగి ఉన్నాడు అనుకోండి, గద్దించం.
మన కుమార్తె లేదా వేరే వాళ్ళు ఎవరితో అక్రమ సంబంధం కలిగి ఉంటే గద్దించం. నేను చాలాసార్లు చూసా, అంటే ఇక్కడ కాదు నేను అంటాను, బయట చాలాసార్లు అలాంటి వారిని చూసా. ఏమన్నా గద్దించమంటే ఏం గద్దిస్తావన్నా, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లలు పెద్దోళ్ళు అవటం ఏంటన్నా, వాళ్ళు సంఘంలో ఉండరు, సంఘంలో నడుస్తూ వస్తున్నారు, వాళ్ళు చేస్తున్న తప్పును గద్దించకపోతే ఎట్లా అంటే గద్దించలేనా, నా మాటలు వింటారు వాళ్ళు, వాళ్ళ అమ్మ మాటలు వింటారు, నా మాటలు వింటారు, వాళ్ళ నాన్న మాట వింటారు. ఒక కుమార్తెని గద్దించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు చెప్పండి. ఒక పురుషుడు నీ కుమారుడు వేరే వారితో అక్రమ సంబంధం కలిగి ఉండేటప్పుడు నీకు తెలిసినప్పుడు గద్దించాలి. బైబిల్లో ఉంది, తండ్రి శిక్షించు కుమారుడు ధన్యుడు అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నీ కుమారుడు ధన్యుడిగా కాకుండా అడ్డగిస్తుంది నువ్వే, నీ కుమార్తె ధన్యురాలుగా కాకుండా అడ్డగిస్తుంది నువ్వే. అంటే నువ్వే కావాలని పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నావు. చేతులారా నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లల జీవితాన్ని నువ్వే పాడు చేస్తున్నావు. ఎవరో పాడు చేయట్లా, నువ్వే పాడు చేస్తున్నావు. ఒక తప్పు చేస్తే ఇది ఎందుకు చేసేవారని నువ్వు గద్దిస్తే, మొట్టమొదటిగా తప్పు చేసినప్పుడు నువ్వు శిక్షిస్తే దారి తప్పడం. తప్పడం. ఫోన్లో ఎన్ని వాట్సాప్లో చాటింగ్లు వెళ్తూ ఉంటాయి. నువ్వెందుకు చేస్తున్నావని నువ్వు గద్దించు, రెండోసారి చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? నా తండ్రి తిడతాడు, నా తండ్రి కొడతాడన్న భయం ఉంటుంది. ఏం భయం భక్తి లేకుండా జీవిస్తున్నాం. దేవుని మందిరానికి వెలుపట కూడా ఓ రోజు అన్ని లెక్కలోకి వస్తున్నాయి. రేపటి దినాన మీ పిల్లలే మీ మీద నేరారోపణ పలకబోతున్నారు. ఏమని నేను తప్పు చేస్తే నా తండ్రి విశ్వాసి శిక్షించలా నన్ను, నేను తప్పు చేస్తే నా తల్లి నన్ను శిక్షించలేదు ప్రభువా, నా తల్లిదండ్రులే నన్ను శిక్షించలేదు ప్రభు అని ఒక రోజు వాళ్ళు నీ మీద నేరం అయిపోతున్నారు. పాపానికి అవకాశం ఇవ్వవద్దు. గద్దించు, శిక్షించు. నీ బిడ్డను కొట్టు, తిట్టు, కాదంట్లా కొట్టంటే చంపేటట్టు కాదు, సరిచేయటానికి హెచ్చరించు. అసలు నువ్వు హెచ్చరించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావంటే నువ్వెంత విశ్వాస ఆత్మీయ జీవితంలో వెనకబడ్డావో అర్థం చేసుకో. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా, సేవకులైనా, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, సండే స్కూల్ పిల్లలైనా సరే, ఎవరైనా సరే, మన పిల్లల్ని, సండే స్కూల్ పిల్లలుగా సండే స్కూల్ టీచర్స్, మన పిల్లల్ని మనం గద్దించలేని స్థితిలో ఉంటే అంత దారుణం. ఒక తప్పు చేస్తున్నాడు, ఎందుకు గద్దించలేకపోతున్నా? ఓ టీవీ చూస్తున్నాడు, ఎందుకు గద్దించలేకపోతున్నా? ఓ సినిమా చూస్తున్నాడు, ఎందుకు గద్దించలేకపోతున్నా? పాపం చేస్తున్నాడు, ఎందుకు గద్దించలేకపోతున్నా? ఒక అపరాధంలో ఉంటున్నాడు, ఎందుకు గద్దించలేకపోతున్నా? నైట్ అల్లా ఫోన్ మాట్లాడుతున్నాడు, ఎందుకు గద్దించలేకపోతున్నా? తప్పులు చేస్తున్నాడు, ఎందుకు గద్దించలేకపోతున్నా? ఆ పాపాలు కూరుకుపోతున్నాడు, ఎందుకు గద్దించలేకపోతున్నావు? తప్పులు చేస్తున్నాడు, ఎందుకు గద్దించలేకపోతున్నావు? నిన్నే గద్దించే స్థితిలో తయారవుతున్నారు వాళ్ళు. కారణం నువ్వు ఇచ్చిన అలుసు, నువ్వు ఇచ్చిన అవకాశం. ఒకరోజు నీ పిల్లలే నీ మీద నేరారోపణ మోపబోతున్నారు. కారణం నువ్వు నీ పిల్లలకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, వాళ్ళు చేసిన అతిక్రమం బట్టి. బట్ ఇక్కడ దేవుడు క్షమించడానికి అవకాశం లేదు. జాగ్రత్త. బైబిల్ చెబుతున్న మాట అర్థం చేసుకోవాలి. ఆయన సంచిలో ముద్రించబడి ఉండే, ఆయన భద్రంగా దాచిపెట్టాడు మన అతిక్రమలు. ఏది విడిచిపెట్టడం మనం చేసిన ప్రతి అతిక్రమం. ఇక్కడ నేను మొదట ముగిస్తున్నా, చెయ్యాల్సిన పని చేయకోకుండా చేయకూడని పనులు చేయటమే. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరే కదా, ఎక్కడైనా సరే, చాలామంది యూట్యూబ్లో కూడా వింటూ వస్తారు. నీ పిల్లలు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నారంటే నువ్వు గద్దించు, శిక్షించు. అది నువ్వు చేయాల్సిన పని. ఆ పని నువ్వు చేయలేదంటే ఆ అతిక్రమం చేసినట్టే కదా. చేయాల్సిన పని చేయకపోవటమే అతిక్రమం. అప్పుడు ఏమవుతుంది? నువ్వు అతిక్రమం చేసినట్టు. తర్వాత ఏం జరిగిద్ది? దేవుని దృష్టిలో శిక్ష వస్తుంది. జాగ్రత్త. శిక్ష నుండి తప్పించబడటానికి ఇష్టపడాలి తప్ప శిక్ష రాకూడదు. ప్రభు ఇంకొక అవకాశం ఇస్తాడు. ఈ మాట చదివి ప్రార్థన చేసుకున్నారండి. కీర్తన గ్రంథం 103:12. కీర్తన గ్రంథం 103:12 ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్రభు వాక్యం ఇట్లా మాట్లాడుతుంది. ప్రభు వాక్యం ఇలా మాట్లాడుతుంది. కీర్తన గ్రంథం 103:12. చాలక్క. తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభు మాట్లాడుతున్నాడు. అన్యాయస్తుడైన దేవుడు కాదు, పక్షపాతి అయిన దేవుడు కాడు కాబట్టి అంతా మాట్లాడుతున్నాడు. ఆయన మన అతిక్రమంలో ఆయన సంచిలో ముద్రించిన వాడు. ఆయన సంచిలో ఉండే అతిక్రమాలు ఎలాంటివి, ఏం చేస్తున్నాయి? మొట్టమొదటిగా అవి అధికమైనవి. 2 ఆయన దృష్టి ఎదుటి అధికమైనవి. 2 విస్తరించినవి. 3 ఆయన విడిపించేంత కూడా మనల్ని విడిచిపోయి. 4 చూసినట్టే పరిహారించడానికి కూడా ఆయన ఇష్టపడతాం. అంటే ఆయన కోపాన్ని తెప్పించిన అతిక్రమలు.
ఐదవదిగా చూసినట్టు ఆయన మాట్లాడినట్టే ఉంటున్నాయి, కానీ ఆయన చెప్పట్లా. 6 ఆయనలో వర్ధిల్లకోకుండా చేస్తున్నాయి. 7 ఆయన ద్వారా సంచిలో ఏమంటే భద్రంగా ఉంచబడుతూ వచ్చినాయి. సో ఇట్లాంటి అతిక్రమం విషయమై, ఇట్లాంటి అతిక్రమం మనలో ఉండే. ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇలాంటి అతిక్రమం మనం చేసిన తర్వాత ఈ లోకం విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు చనిపోయామనుకోండి, బల్లో పాల్గొనుకోకుండా మన పరిస్థితి ఏంటి? మరి పాల్గొన్న తర్వాత కూడా సరి చేసుకోకపోతే చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి? మరి అంతే, మరి దాంట్లో డౌట్ ఏముంది? కానీ ప్రభు ప్రేమ కలిగిన వాడు. ఇంకొక అవకాశం ఇవ్వడానికి కీర్తనలు 103వ అధ్యాయం మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చదవండి. ఏమంటున్నాడండి? 12వ వచనంలో, 12-13 వచనాలు. అది ఒకరి తర్వాత ఒకరు చదువుకుంటే వెళ్ళండి. అక్కడు మేము మీ వెనకాల వస్తూ ఉంటాం. కాబట్టి పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల జాడిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఒక్క అవకాశం ఇవ్వడానికి జాలి పడుతున్నాడు. పోనీ ఒక్క అవకాశాన్ని ఇచ్చేద్దాం. ఈ ఒక్కసారి కూడా అతిక్రమం తీసివేసుకోకపోతే ఎండ్ ఆఫ్ ద డే నేను వాళ్ళ మీద తీసుకొచ్చే తీర్పు భయంకరంగా ఉంటుంది. సో ఈరోజు ఆయన జాలి నీకు కావాలా? నీ అతిక్రమంలో విడిచిపెట్టుకోకుండా వెళ్తావా? చాయిస్ ఎవర్, డిసిషన్ ఎవర్. ప్రైట్ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ మాటలను బట్టి స్తోత్రాలు. ఏవైతే వాక్యం ఎత్తబడిందో నీరుకటి ఫలింపు చేయండి మా జీవితాల్లో ప్రభా. మీరు మాట్లాడిన మాటకు మేము విధేయులమై ఉండాలి, మీ మాటకు లోబడి ఉండాలి. మీ వాక్యం గొప్పది, మీ మాటలు సెలవిస్తూ వస్తున్నాయి. ప్రియ ప్రభు తండ్రి, మా యొక్క అతిక్రమణ విషయమే స్పష్టంగా మాట్లాడారు. ఏది చేయాలో అది చేయకోకుండా చేయొద్దన్న పనులు చేయటమే అతిక్రమంలో ఎన్నో చేస్తూ వచ్చాం. క్షమించండి ప్రభా. మాలో ఉన్న అతిక్రమం తీసివేయండి, ప్రతి అతిక్రమం తొలగించండి. మీ శరీరంలో పాల్గొంటే, మీ రక్తంలో పాల్గొంటే నేను యోగ్యుని కాదు, అనర్హుణ్ణి. కాబట్టి ప్రభా నన్ను క్షమించండి. ఐఎమ్ అన్వర్ది పర్సన్, నేను అయోగ్యమైన వాడిని. క్షమించు ప్రభువా. మీ రక్తంతో కడగండి. నాకు ఒక అవకాశం ఇస్తున్నారు. నీ యందు జాలిపడే యెహోవా దేవా, మమ్మల్ని జాలిపడే దేవుడివి, మా యందు జాలి చూపించే దేవుడివి ప్రభువా. పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమణ అంత దూరపరచడానికి ఇష్టపడుతున్నావు. ఒక మారైతే మీ కుమారుని ద్వారా ఆ సంచులు ఉన్న వాటిని తీసి కడిగించిన దేవుడి, మరలా మా బలహీనత మా అతిక్రమణలు ఉంటే వాటిని తీసివేయడానికి తూర్పుకి పడమటికి దూరం ఎంత అంత దూరపరచడం కొరకై ఈరోజు మరలా మాట్లాడుతూ వచ్చావు ప్రభా. నా అతిక్రమంలో చాలా ఉంటూ వచ్చినాయి. భయంకరమైన అతిక్రమంలో నేను కూలిపోతూ వచ్చా. విస్తరిస్తున్నవి మీ దృష్టి ఎదుట అధికమైన అతిక్రమములు, మీరు మాట్లాడినట్టే ఉండే అతిక్రమములు, నన్ను విడిచిపోయినటువంటి అతిక్రమములు ఎన్నో నా హృదయాల్లో, నా జీవితంలో ఉంటూ వచ్చినాయి. యేసు ప్రభువా, ఇట్టి అతిక్రమములు అన్నిటినీ మీ రక్తం ధర ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడిగి వాటన్నిటి నుండి నాకు విడుదల ఇవ్వండి. ఈరోజు నేను అడుగుతున్న మీ సన్నిధిలో, మీ శరీరంలో పాల్గొనక మునిపే, మీ రక్తంలో ప్రవేశించక మునిపే ఇట్టి గొప్ప అతిక్రమం నుండి మాకు విడుదల దయచి ప్రభా కనుకరించండి. ప్రభా నాకు విడుదల ఇవ్వండి. నేను కోరుచున్నా. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. ఈరోజు నీ కనికరం నాకు అవసరం. నన్ను విడిచిపోలేనటువంటి అతిక్రమం నుంచి నాకు విడుదల ఇవ్వండి. నీ కనికరం ద్వారా, నీ కృప ద్వారా ప్రభా నాకు విడుదల ఇవ్వండి. యేసయ్యా, నీ సన్నిధిలోకి వచ్చి మొరపెడుతున్నా, నీ సన్నిధిలోకి వచ్చి విజ్ఞాపన చేస్తున్నా ప్రభువా. నా అతిక్రమం నుండి నాకు విడుదల ఇవ్వండి ప్రభా. నా అతిక్రమాలు ఏవైతే నీ ఎదుటి కనపడుతున్నాయో, నీ సంచులు ఏవైతే నా అతిక్రమం ముద్రించబడి ఉండేవో ప్రతి ఒక్కటి, నా చూపులు, తలంపులు, ఆలోచనలు, మాటలు, శరీరాంశాన్ని, క్రియల ద్వారా, నా జీవితాన్ని బట్టి కానీ ఏవైతే నా ఆలోచన, నా మాటలను బట్టి నీ సంచిలో లిఖించబడినట్టు ముద్రించబడిన అతిక్రమములను మరొక మారు తొలగించి మరెన్నడూ నేను అతిక్రమం చేయకుండా నన్ను కాపాడి అడ్డగించమని, అతిక్రమం నుంచి కూడా నన్ను అడ్డగించమని, చేయకుండా కూడా కాపాడమని, నేను చేసిన అతిక్రమాలన్నింటిని కూడా మీ రక్తం ద్వారా కడిగి క్షమించమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అట్లా ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారం ప్రార్థనలో ఉందాం. అటు ఇటు చూడొద్దు. ప్రభు ఎట్టి అతిక్రమంలో అయితే తొలగించుకోవాలని ఇష్టపడుతున్నాడు నీ ద్వారా. సరే, నీ ద్వారా నీలో ఉన్న అతిక్రమంలో ఏదైతే తీసేయాలని ఇష్టపడుతున్నాడు, ఏ అతిక్రమంలో అయితే నీ దగ్గర నుంచి దూరపరచాలనుకుంటున్నాడు, పడమటికి తూర్పు ఎంత దూరం దూరపరచాలనుకుంటున్నాడు, ఆ అతిక్రమణ విషయమై సరి చేసుకో. పశ్చాత్తాపడు. నాలో అతిక్రమణ ఉండి నీ కొరకై చేయాల్సిన పని చేయకూడని పనులు నీ సన్నిధిలో ఎన్నో చేస్తూ వచ్చా. క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభా నా జీవితాన్ని సరిచేయమని అడుగు. ప్రభు క్షమిస్తాడు.
ప్రభు క్షమాపణ అంది, ప్రభు మహిమార్థమే జీవిద్దాం. అలా జీవించినట్లు ప్రభు తీర్మానం చేసుకుంటున్న మీకు అందరికీ నాకును ప్రభు తోడు అయిండను గాక. అట్లాగే మౌనంగా ఉందాం, ప్రార్థనలు ఉందాం, అటు ఇటు చూడొద్దాం. ప్రభు ఏదైనా హెచ్చరిస్తుంటే, ప్రభు ఏదైనా బయలుపరుస్తూ ఉంటుంటే సరిదిద్దుకో, అశ్రద్ధకి వెళ్ళొద్దు. దేవుని తీర్పు తెచ్చుకుంటాం.